నూతన పెన్షన్ విధానం 7వ వేతన సంఘం సిఫారసులను వ్యతిరేకించడం వంటి 36 డిమాండ్లతో జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంయుక్త కార్యాచరణ మండలి కన్వీనర్ దక్షిణ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ కన్నయ్య తెలిపారు. దక్షిణ రైల్వేకి సంబంధించి రైల్వే జనరల్ మేనేజర్కు బుధవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 11 నుంచే నిరవధిక సమ్మెలో పాల్గొనాలని భావించినప్పటికీ 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. తమ యూనియన్లో రైల్వే, పోస్టల్, ఆదాయ పన్ను శాఖల నుంచి 40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఉన్నారని చెన్నైలో చెప్పారు. మినిమం చెప్పి ఉన్నారు, అది 26,000 మినిమం ఉండాలని చెప్పి ఉన్నాము. 52 అలౌన్సెస్ రద్దు చేసి ఉన్నారు, అది చేయాలని చెప్పి ఉన్నాము. దీంట్లో డిఫెన్స్లో, ఇన్కమ్ ట్యాక్స్లో, సెంట్రల్ ఎక్సైజ్లో, పోస్టల్లో, రైల్వేలో మీది డిపార్ట్మెంట్లో వచ్చి ఎఫ్డీ అయ్యి రాకూడదు, ప్రైవేటైజేషన్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రైల్వేలో తీసుకుతిరిగితే రైల్వేలో 3 లక్షల వేకెన్సీ ఉంది. ఆ వేకెన్సీ ఫిల్అప్ చేస్తే వస్తే యంగర్ జనరేషన్కి వచ్చి పని చిక్కును.